back anywhere between 70 plus seats తో వస్తున్నాం. ఇది మీరు చూడండి. యూ వెయిట్ అండ్ వాచ్. మీరు ఇది నేను చెప్పింది వాస్తవమా కాదా, ఎగ్జిట్ పోల్స్ తప్ప కాదా మీరే చూస్తారు. డిసెంబర్ 3 నాడు 70+ సీట్లు. నేను అనుకున్నది 88 అని, కానీ కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినట్టున్నాయి. 70+ సీట్స్ వస్తాయి. పైన ఎంత వస్తాయని నేను చెప్పలేను, కానీ 70+ మాత్రం పక్కా వస్తాయి. ఇది మీరు డిసెంబర్ 3 నాడు చూస్తారు. అందుకే నేను మా కార్యకర్తలకి మా నాయకులకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇవాళ ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడాల్సిన పని లేదు. ఇవాళ ఆనాడు ఎగ్జిట్ పోల్స్ చెప్పింది, నేను ఏజెన్సీల పేర్లు చెప్తే ఇక్కడ వాళ్ళ రిపోర్టర్లు ఉన్నారు, బాధపడతారు. కాబట్టి ఆ రోజు కొంతమంది ఇదే సేమ్ నేషనల్ మీడియా వాళ్ళు సర్వే చేయరు, ఏం చేయరు, ఏదో 200 మందిని పట్టుకునేది అడిగినట్టు చేసి దాన్ని పెద్ద రాకెట్ సైన్స్ మాదిరిగా గొప్పగా చేసి చూపెడతారు. ఎగ్జాక్ట్గా ఇదే నేషనల్ మీడియా, ఇదే వాళ్ళు చేసిన సర్వేలు, మీరే చదువుకోవచ్చు ఎవరేం చేశారనేది. సో అబౌట్ 5 people had conducted a survey, exit poll back then. Only 1 got it right. సో ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ పేరిట న్యూ సెన్స్, నాన్ సెన్స్ కన్ఫ్యూజన్ చేసే వాళ్ళందరికీ there will be egg on your face on the 3rd, and your reputation is at stake. That's all I'm saying. Your reputation is at stake. మీకు న్యూస్ మీడియాలో మీకు అలవాటు ఏమంటే ఏముంది మాకు వచ్చిన సమాచారం ఆధారంగా చెప్పాము అంటారు, తర్వాత దులుపుకుంటారు, అది మీ ఇష్టం. కానీ బట్ పాయింట్ ఏంటంటే your institution's credibility, when you put out a poll, your institution's credibility is at risk. Nobody will believe you next time. So you better think twice, firstly. And secondly, I don't understand what kind of illogical exit poll this is when people are still queued up. People are still voting. What kind of a stupid exit poll is that? Where people are all continuing to vote, and now you come out with this and publish it. In a way, indirectly, I can accuse you also of being hand in glove with my opposition, but I'll not go that far. All I'm going to say is, it's ridiculous of Election Commission of India also, basically to allow for exit polls at 5:30 when people are queuing up to vote till 9. I think it's very, very ludicrous, of the Election Commission of India. It has to revise its rules, and also I request all the agencies which are jumping the gun. మీరు డిసెంబర్ 3 నాడు తప్పైన తర్వాత తప్పైందని క్షమాపణ చెప్తారా తెలంగాణ ప్రజలకి? అది కూడా అడుగుతున్నాను. Do you have the audacity? I mean, you have the audacity to publish numbers. Do you have the courage to accept that you are at fault and therefore apologize to the people? Undadi. Unfortunately, media doesn't seem to have any such qualms about. I'm sorry. And I've seen some. Trust me, I've seen some. Only after that I've come here, because I wanted to tell my party cadre that don't believe this nonsense, because it's nonsense. This is pure nonsense, and I'm substantiating it by this. In 2018 also, this nonsense, this rubbish was published, and it is rubbish, so therefore I'm calling it rubbish. So my point is, ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. 100% మన అధికారం వస్తుంది, గవర్నమెంట్లోకి వస్తున్నాము. ఎవరు కన్ఫ్యూజ్ కాబడే పని లేదు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేవన్న సంగతి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, దిగిపోబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పత్రికా సమావేశం ముందుకు కూడా రాలేదు. గతంలో ఎన్నికల తర్వాత పత్రికా సమావేశాలు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చంద్రశేఖరరావు గారే మాట్లాడేవాళ్ళు. కాలు ఊపుకుంటూ ఇట్టిట్ల తల ఊపుకుంటూ తల పొగరుతో ఇట్టిట్లా అనుకుంటా నములుకుంటూ మాట్లాడేవాడు. ఇవాళ చంద్రుడికి మబ్బులు పట్టినా ఆయన కనిపించకుండా పోయిండు. ఇవాళ కేటీఆర్ గారు వచ్చి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ బెదిరిస్తున్నాడు ఎగ్జిట్ పోల్స్ చేసిన వాళ్ళను, ప్రజల్ని, అందరినీ. మాకు రాకుండా ఊకుంటామా, ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ తప్పు, మీరు అందరూ మళ్ళీ ఫలితాలు వచ్చినాక మీ తప్పులను తేలంగానే మీరు క్షమాపణ చెప్పాలని. మరి నేను అడుగుతున్నా, వాళ్ళు చెప్పింది నిజమై నువ్వు చెప్పింది తప్పైతే నువ్వు వచ్చి ప్రజల ముందర క్షమాపణ చెప్తావా కేటీఆర్? ఇప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యము, బింకాలు, పొగరుబోతుతనము, బచ్చా ఖయాల్, ప్రజలంటే ఆషామాషి అనుకుంటుండు, ప్రజలంటే బానిసలు అనుకుంటుండు, ప్రజలంటే తమ చెప్పు చేతల్లో ఉండే వెట్టి చాకిరి చేసే
జంతువుల కంటే హీనంగా ఈ ప్రజల్ని ఆ కుటుంబము ట్రీట్ చేసింది కాబట్టే ఈరోజు ప్రజలు విస్పష్టమైన విలక్షణమైన తీర్పు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఇచ్చిండ్రు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో కేసీఆర్ బయటికి రాకుండా మొహం చాటేసి కేటీఆర్ వచ్చే మాట్లాడిండంటే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు డిసెంబర్ 3 తారీఖు రోజు సంబరాలు చేసుకోవడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు 7 గంటల నుంచే మీరు గ్రామాన ఈరోజు 7 గంటల నుంచే విజయోత్సవ సంబరాలు జరుపుకోండి. కాకపోతే బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఓడినోడు బానిస కాదు, గెలిచినోడు రాజు కాదు. గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సహజం. గెలిచినవాడు పాలకపక్షం అవుతాడు, ఓడినవాడు సీట్లు అధికంగా వచ్చినవాడు ప్రధాన ప్రతిపక్షం అవుతాడు. ప్రభుత్వంలో వీళ్ళిద్దరు కీలక భాగస్వాములు. ప్రజారంజకమైన పరిపాలన అందించాలనుకున్నప్పుడు ప్రతిపక్షము పాలకపక్షము బాధ్యతాయుతంగా వ్యవహరించి పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలు ఏమైనా ఉంటే సహేతుకంగా విశ్లేషించి వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సవరించడానికి ప్రతిపక్షాలు సహకరించాలి. గతంలో చంద్రశేఖరరావు గెలిస్తే రాజు ఓడితే బానిస అనే విధానంతో 10 సంవత్సరాలు శాసనసభను నడిపించి ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలకు నమ్మకం లేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కల్పించాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించి ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించి ముఖ్యమైన అంశాల మీద పరిపాలన నిర్ణయాల మీద సంఘాలతో పాటు శాసనసభలో ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చి ఒక పారదర్శకమైన పరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ఓటమి అంచుకు చేరుకున్నప్పుడల్లా చంద్రశేఖరరావు గారు సిద్దిపేట నుంచి కరీంనగర్ పోయిండు, కరీంనగర్ నుంచి మహబూబ్ నగర్ పోయిండు, మహబూబ్ నగర్ నుంచి గజ్వేల్కి వచ్చిండు, గజ్వేల్ నుంచి కామారెడ్డికి వచ్చాడు. మా వాళ్ళందరూ ఇక్కడ వలేసి ఈరోజు కేసీఆర్ని ఇక్కడ ఓడగొట్టడం అనేది తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైంది, తెలంగాణ సమాజం చాలా లోతైంది అని చెప్పి కామారెడ్డి ప్రజలు నిరూపించారు. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు తనకున్న తెలివితేటలతో తనకున్న అంగు ఆర్భాటాలతో తను సంపాదించిన అక్రమ సంపాదనతో తరతరాలుగా ఆయన్ని ఎన్నికలను ప్రభావితం చేసి అధికారంలో శాశ్వతంగా కొనసాగుతా అని కలలు కన్నాడు. ఆ విషయాన్ని ఆయన్నే స్వయంగా నమ్మి ప్రజల్ని నమ్మించాలన్న ఆలోచనతోటి ఈ ఎన్నికల బరిలో వారు దిగడం జరిగింది. కానీ తెలంగాణ సమాజం అవసరం అనుకున్నప్పుడు చాలా వేగంగా చైతన్యవంతంతో వ్యవహరిస్తుంది. దాన్ని మరొక్కసారి తెలంగాణ ప్రజలు నిరూపించారు. ఈ సందర్భంగా మలి తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరవీరుడు శ్రీకాంతాచారికి తెలంగాణ ప్రజల తరఫున ఘనమైన నివాళిని నేను అర్పిస్తున్నాను వారికి. ఎందుకంటే ఎన్నికల తారీఖు ఎన్నికల ఫలితాలకు శ్రీకాంతాచారి త్యాగానికి ఒక గొప్ప లింక్ ఉంది. నవంబర్ 29, 2009 నాడు శ్రీకాంతాచారి మొట్టమొదట ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని తను ప్రాణత్యాగం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళాడు. ఒక్కసారిగా శ్రీకాంతాచారి త్యాగంతో ప్రపంచమంతా ఉలిక్కిపడ్డది. ఉద్యమంలో ప్రాణత్యాగాలు ఉంటాయని చెప్పి శ్రీకాంతాచారి నిరూపించాడు. ఆ తర్వాత డిసెంబర్ 3 నాడు అతను తుది శ్వాస వదిలిండు. సో నవంబర్ 29 నాడు మొదలుపెట్టిన శ్రీకాంతాచారి పోరాటం
ఇటు తెలంగాణ ఉద్యమం, అటు ఓరాహోరి యమధర్మరాజుతో పోరాటం చేశాడు. కానీ డిసెంబర్ 3 నాడు తన తుది శ్వాసను వదిలిండు. మళ్ళీ నవంబర్ 29, 2023 నాడు మొదలైన ఎన్నికల కార్యాచరణ డిసెంబర్ 3 నాడు ముగియబోతుంది. ఇది తాత్కాలికమో యాదృచ్ఛికమో కాదు. కాలము, దేవుడు ఈ సమయాన్ని, సందర్భాన్ని కేసీఆర్ తల మీద రాసిపెట్టాడు. ఏ పిల్లల త్యాగాల పునాదుల మీద ఈ అధికారాన్ని అనుభవించిండో ఆ పిల్లల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి అదే తారీఖులు, అదే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మనం కల్లారా చూస్తున్నాము. కాబట్టి నవంబర్ 29 రోజు శ్రీకాంతాచారి ఏదైతే ఆదర్శంగా నిలబడి ఆత్మత్యాగానికి పునాదులు వేసిండో, డిసెంబర్ 3 నాడు తుది శ్వాస వదిలిండు. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియ డిసెంబర్ 9 నాడు కేంద్ర ప్రభుత్వము, కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించినము అని తెలంగాణ రాష్ట్ర అవతరణకు మొదటి పునాది రాయి డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర కళ ఆవిష్కృతమైంది. ఇవన్నీ తారీఖులు కూడా అదే విధంగా ఈరోజు మన ముందుకు వచ్చినాయి. అందుకే నేను మొదటి నుంచి చెప్తా వస్తున్నా. 30 తారీఖు నాడు పోలింగు, 3 తారీఖు నాడు ఫలితాలు, 9 తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దొరల తెలంగాణ అంతమవుతుంది, ప్రజల తెలంగాణ ఆవిష్కృతం అవుతుంది అని చెప్పి మొదటి నుంచి మేము చెప్పినాం. చాలామంది మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు, మా వెనకాల నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు. కాస్త దగ్గర వాళ్ళు అయితే మాకే ఇది అసాధ్యము, ఏదో ఒక దారి మీరందరూ చూసుకోండి అని నన్ను కానీ షబ్బీర్ అలీ గారిని ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళను ఏదో ఒక మార్గమో దారో చూసుకోండి, క్రియాశీలక రాజకీయాలలో ఉండాలి, మీకు వయసు ఉంది కాబట్టి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి నష్టపోతున్నారని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉండే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాల మీద, పోరాటం మీద సంపూర్ణమైన నమ్మకం ఉండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా, విపత్కర పరిస్థితులలో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా కార్యకర్తలందరూ కష్టపడి శ్రమించి ఓపిక తెచ్చుకొని శక్తిని కూడగట్టుకొని ఈ పోరాటం కొనసాగించారు. ఈ పోరాట ఫలితాలే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఒక 10 నిమిషాలు నేను టీవీలో ఒక గ్లాన్స్ చూసిన. దేశంలో ఉండే ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్కు అధికారము రాదు అని చెప్పడం లే. దేశంలో ఉండే అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కి అధికారం వస్తుంది కాబట్టి మెజారిటీలో కొంచెం హెచ్చు తగ్గులు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారము రాదు అని సింగిల్ ఎగ్జిట్ పోల్ కూడా ఇంతవరకు చెప్పలేదు. అంటే తెలంగాణ ప్రజల నాడి అందరికీ ఒకే విధంగా అర్థమైంది.